ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ನನ್ನ ವಂದನಾಗಿದ್ದೇನೆ. అలాగే మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దిన ఆరిಸಿಕೊಂಡಂತ అంశ ఈ దినం నేను ఏర్పాటు చేసుకున్నటువంటి భాగం 122ನೇ కీర్తನೆ 122వ కీర్తన 1ನೇ వచನ మొదటి వచనం. Psalms 122 verse 1. తెలుగులో యారాದರೂ యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి ಹೋಗೋಣ ಬಾ. ఈ దిన ఎಲ್ಲಿಗೆ ಹೋಗೋಣ ಬಾ? వెళ్ళుదుమని అంటే ఎక్కడికి వెళ్ళడానికని? ಯಾಕೆ? ఎందుకు? ಮಂದಿರದ ವಿಶೇಷ ಟೆಂಪಲ್ ಆಫ್ ಗಾಡ್ ಅಥವಾ ದೇವರ ಮಂದಿರ ವಿಶೇಷದ ಕುರಿತು ಇವತ್ತು ನಾನು ಅಂಶವನ್ನು ಹಂಚಿಕೊಳ್ಳಿದ್ದೇನೆ. యెహోవా మందిరము దాని యొక్క విశేషత ఏంటి అని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. యెహోవನ మందిರಕ್ಕೆ ಹೋಗೋಣ ಬಾ. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని. ಟೆಂಪಲ್ ಆಫ್ ಗಾಡ್ దేవుని యొక్క మందిరం. ಯಾಕೆ ದೇವರ ಮಂದಿರ ನಾವು ನಿರ್ಲಕ್ಷ್ಯ ಮಾಡ್ತೀವಿ? ఎందుకు దేవుని యొక్క మందిరాన్ని మనం నిర్లక్ష్యం చేస్తాం? ಯಾವ ಕಾರಣದಿಂದ ನಾವು ಕರ್ತನ ಮಂದಿರ ನಾವು ನಿರ್ಲಕ್ಷ್ಯ ಮಾಡೋರಾಗಿದ್ದೇವೆ? ఏ కారణాన్ని బట్టి మనం దేవుని యొక్క మందిరాన్ని నిర్లక్ష్యం చేసేవారిగా ఉంటున్నాం? ನಾವು ಏನು ಮಂದಿರ ಅಂದ್ರೆ ಏನಂದ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೇವೆ? దేవుని యొక్క మందిరం అంటే ఏమని మనం అర్థం చేసుకున్నాం? ಈ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಎಲ್ಲಿಯೂ ಸಿಗಲಾರದಂತ, ಎಲ್ಲಿಯೂ ನಮಗೆ ಕೊಡಲಾರದಂತ ಒಂದು ಸಮಾಧಾನ ಕೊಡುವಂತ ಸ್ಥಳ ಮಂದಿರವಾಗಿದೆ. ఈ ప్రపంచంలో ఎక్కడ ఎవరు ఇవ్వలేనటువంటి సమాధానం దేవుని మందిరంలో ఉంటా ఉంది. ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಇರುವಂತದ್ದಾಗಿದೆ. దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ ఉంది. ಈ ಮಂದಿರ ಇಡೀ ಜಗಕ್ಕೆ, ಇಡೀ ಪ್ರಪಂಚಕ್ಕೆ ಸ್ಥಿರವಾದ ಸ್ಥಳ ಈ ಮಂದಿರ ಆಗಿದೆ. కాబట్టి ఈ దేవుని యొక్క మందిరం భూలోకంలో స్థిరమైంది, బలమైంది. లోకంలో ఎక్కడా లేనటువంటిది మందిరం. యెషయా 1:18 ನೋಡೋಣ. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే, ಬನ್ನಿ, ಅಲ್ಲಿ ಒಂದು ನನ್ನ ಪದ ಬೇಕಾಗಿರೋದು ಬನ್ರಿ. ఇక్కడ రండి అనే మాటను చూస్తున్నాం. ಅಲ್ಲಿ ಮೊದಲನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡಿದ್ದೇವೆ, ಬನ್ರಿ ದೇವರ ಮಂದಿರಕ್ಕೆ ಹೋಗೋಣ. అక్కడ దేవుని మందిరకు వెళ్ళుదుమని అని అక్కడ మనం చూస్తాం. ಅನೇಕ ಬಾರಿ ನಾವು ದೇವರ ಮಂದಿರಕ್ಕೆ ಬರೋದಕ್ಕೆ ನಿರ್ಲಕ್ಷ್ಯ ವಹಿಸ್ತೇವೆ. అనేక పర్యాయాలు దేవుని మందిరానికి రావడానికి నిర్లక్ష్యం చూపుతాం. ಸಮಯಕ್ಕೆ ಸರಿಯಾಗಿ ನಾವು ಬರ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಆಗಲ್ಲ. సమయానికి మనం రావడానికి సాధ్యం కాదు. ದೇವರ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಬರೋದಕ್ಕೆ ನಾವು ಯಾವ್ದಾದ್ರು ಒಂದು ನೆಪಗಳು ಹೇಳಿ ನಾವು ಕುಟುಂಬಗಳಲ್ಲೇ ಉಳ್ಕೊಂತೇವೆ. అనే ఏదో ఒక నెపం చెప్పి ఇంట్లోనే ఉండిపోతాం. ಆದ್ರೆ ಇಲ್ಲಿ ಭಕ್ತನಾದಂತ దావీదను ಹೇಳ್ತಾರೆ, ಬನ್ರಿ ದೇವರ ಮಂದಿರಕ್ಕೆ ಹೋಗೋಣ, ಸಂತೋಷ ಅಂತ ಪಡ್ತಾ ಇದ್ದಾನೆ. కాబట్టి యెహోవా మందిరానికి వెళుతూ అన్నప్పుడు నేను సంతోషించుతనని దావీదు భక్తుడు చెప్తున్నాడు. ಹಾಗೆ ಸಹ ಆತನು ಯೋಷಯಕರ್ತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ಬನ್ರಿ ಬನ್ರಿ. ಯೆಶಯಾ ಗ್ರಂಥంలో కూడా చెప్తున్నాడు, రండి రండి అంటున్నాడు. ಯಾಕೆ ಇವತ್ತು ಕರ್ತನು ನಮ್ಮನ್ನ ಬನ್ರಿ ಎಂಬ ಪದದಲ್ಲಿ ನಮ್ಮಲ್ಲೆಲ್ಲರನ್ನು ಆಹ್ವಾನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ? రండి అనే పదంతో దేవుడు ఎందుకు మనల్ని ఆహ్వానం తెలియజేస్తున్నాడు? ಎಲ್ಲೋ ಒಂದ್ ಕಡೆ ನಾವು ನಿರ್ಲಕ್ಷ್ಯ ವಹಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ఎక్కడో ఒక మూల మనం నిర్లక్ష్యం చూపుతున్నాం. ದೇವರ ಮಂದಿರದ ವಿಶೇಷತೆ ಏನಂಬುದನ್ನು ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲದೆ ನಾವು ಅದನ್ನ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳದೆ ನಾವು ದೇವರ ಸನ್ನಿಧಾನವನ್ನು ನಾವು ಕಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇವೆ. దేవుని మందిరం యొక్క విశేషత ఏంటని తెలుసుకోకుండా మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ನಾವು ಮುಂದೆ ಅದೇ ಓದುವಾಗ 132ನೇ ಕೀರ್ತನೆ 132వ కీర్తన 7-8 వచనం ನೋಡುವಾಗ 7-8 వచనాలు మనం చూసినప్పుడు, ఆయన నివాస స్థలమునకు పోదుము రండి. ಅಲ್ಲಿ ಕರೀತಾ ಇದ್ದಾರೆ, ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ಬೇಕಂತೆ? అక్కడ కూడా పిలుస్తున్నాడు, ఎక్కడికి పోదామని. ದೇವರ ಮಂದಿರಕ್ಕೆ ಬನ್ರಿ, దేవుని మందిరముకు పోదాము రండి. ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಬನ್ರಿ, దేవుని నివాస స్థలమునకు పోదాం రండి. 10ನೇ ವಚನ ನೋಡುವಾಗ 10వ వచనం చూసినప్పుడు, నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషేక్తుని విమూఢంగా ఉండకము అని చెప్తున్నాడు. ಆ ಒಂದು ವಿಶೇಷ ಕಾರ್ಯಕ್ಕಾಗಿ ನಾವು ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಬರಬೇಕಾಗಿದೆ. దాని కారణాన్ని బట్టి మనము దేవుని యొక్క సన్నిధికి రావాలి. ಸ್ಥಿರಪಡಿಸುವಂತ ಸ್ಥಿರವಾದಂತ ಕಾರ್ಯಗಳಿಂದ ಸ್ಥಿರಕರವಾದಂತ ಜೀವಿತವನ್ನು ಕೊಡುವಂತ ಸ್ಥಳ ದೇವರ ಮಂದಿರವಾಗಿದೆ ಪ್ರಿಯರೇ. స్థిరమైనటువంటి జీవితాన్ని ఇచ్చేటువంటిది దేవుని మందిరం అంది ప్రియులారా.
ನಾವು 132ನೇ ಕೀರ್ತನೆಯಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ ಆತನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ 7-8 ವಚನಗಳಲ್ಲಿ, 132వ కీర్తనలో మనం చూసినప్పుడు ಬನ್ರಿ ಆತನ ಮಂದಿರದಕ್ಕೆ ಹೋಗಿ ఆ ಆತನ ಪಾದ ಬಿಡ ಮುಂದೆ ಅಡ್ಡ ಬೀಳೋಣ. ఆయన నివాస స్థలములకు పోదుము రండి, ఆయన పాద సాగిలపడదము రండి అని పిలుస్తున్నాడు. ದೇವರ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಬರುವಂತದ್ದು ವಿಶೇಷತೆ ಆಗಿದೆ ಪ್ರಿಯರೇ. దేవుని యొక్క సన్నిధికి రావడం విశేషమైనది ప్రియులారా. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ ಬನ್ರಿ రండి అంత మాత్రమే కాదు ప్రియులారా. ಎರಡನೇ ಅಂಶಕ್ಕೆ ನಾವು ನೋಡುವಾಗ రెండవదిగా మనం చూసినప్పుడు ದೇವರ ಮಂದಿರವು ಮಹಿಮೆಯಿಂದ ತುಂಬಿದೆ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. దేవుని యొక్క మందిరము మహిమతో నిండి ఉందని మనం చూస్తాం. ವಿಮೋಚನಕಾಂಡ 40ನೇ ಅಧ್ಯಾಯ మనం చూసినట్లయితే నిర్గమకాండం 40వ అధ్యాయం 34ನೇ ವಚನ 34వ వచనం. ಸಾಕು. ನಾವು ಮೊದಲನೇದ ನೋಡಿದ್ರೆ ಸ್ಥಿರವಿಲ್ಲದಂತ ಜೀವಿತಗಳನ್ನು ಸ್ಥಿರಪಡಿಸುವಂತ ಸ್ಥಳ ಈ ಮಂದಿರ ಆಗಿದೆ. కాబట్టి స్థిరం లేనటువంటి జీవితం దేవుని మందిరానికి వచ్చినప్పుడు స్థిరపరిచేదిగా ఉంటుంది. అలగాడుతా ఇರುವಂತ జీవితಗಳನ್ನು ಸ್ಥಿರಪಡಿಸುವಂತ ಸ್ಥಳ ಇದಾಗಿದೆ. కాబట్టి అక్కడక్కడ అలాడేటువంటి వారి జీవితాలు స్థిరపరిచేదిగా ఉంటుంది. ಎರಡನೇದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ, రెండవదిగా మనం చూసినప్పుడు ದೇವರ ಮಂದಿರವು, దేవుని యొక్క మందిరము, ದೇವರ ಗುಡಾರವು, దేవుని యొక్క గుడారము ದೇವರ ಮಹಿಮೆಯಿಂದ ತುಂಬಿದೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. దేవుని యొక్క తేజస్సుతో నిండి ఉంటుంది. ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ಕರ್ತನ ಮಂಜುಷ ಕರ್ತನ ಮಹಿಮೆ ತುಂಬಿದೆ ಎಂದು ಇಲ್ಲಿ ಆ ಒಂದು ವಿಮೋಚನ ಕಾಂಡದಲ್ಲಿ ಮೋಶೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಂತ ನಾವು ನೋಡ್ತೇವೆ. కాబట్టి అక్కడ మోషే వ్రాయించి పెట్టాడు చూడండి, మనము ఆ ప్రత్యక్ష గుడారము దేవుని మహిమతో నిండి ఉందని చూస్తున్నాం. ಈ ಸ್ಥಳ ಮಹಿಮೆಯಿಂದ ತುಂಬಿದಂತ ಸ್ಥಳ ಆಗಿದೆ. ఇది దేవుని యొక్క మహిమతో నిండినటువంటి స్థలం. ನಾವು ಈಗಾಗಲೇ ಹೊಸ ಸಭೆಯನ್ನು ಕಟ್ಟಿದ್ದೇವೆ ಅಂತ ನಾವು ನೋಡ್ತೇವೆ. ಇప్పుడే మనం కొత్త మందిరం కట్టుకున్నాము. ಕಳೆದ 2 ವಾರಗಳ ಹಿಂದೆ ಅದನ್ನ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರಂತ ನೋಡ್ತೇವೆ. 2 వారాల క్రితం దాన్ని ప్రతిష్ఠించుకున్నాం కూడా. ಅದ್ರ ಮಂದಿರದ ವಿಶೇಷತೆ ನಮಗೆ ಅರ್ಥ ಆಗ್ಬೇಕು. అయితే దేవుని యొక్క మందిరం యొక్క విశేషత మనకు తెలిసి రావాలి. ದೇವರ ಮಂದಿರಕ್ಕೆ ಬನ್ರಿ, దేవుని మందిరానికి ಸಂತೋಷವಾಗಿ ಬರೋಣ, ಸಂತೋಷంగా ఉందాము, ಸ್ಥಿರವಾದ ಸ್ಥಳಕ್ಕೆ ನಾವು ಬರೋಣ. స్థిరమైనటువంటి స్థలంలో ఉన్నాము. ಆ ಸ್ಥಳದಲ್ಲಿ ಮಹಿಮೆಯಿಂದ ಕೂಡಿದ ಕರ್ತನನ್ನು ಆರಾಧನೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ನಾವು ಬರೋಣ. ఆ స్థలంలో మందిరం తేజస్సుతో నిండినటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి చేరి ಒಂದು ದಿನ ಮೊದಲೇ ಸಿದ್ಧವಾಗಿ ದೇವರ ಮಂದಿರದಕ್ಕೆ ನಾವು ಬರ್ಲಿಕ್ಕೆ ನಮ್ಮನ್ನು ನಾವು ಸರಿಪಡಿಸ್ಕೊಳ್ಳೋಣ. కాబట్టి మొదటి దినం దేవుని సన్నిధికి రావడానికి మనం సిద్ధపరచుకుందాం. ಅಲ್ಲಿ ಏನಾಗ್ತದೆ, ದೇವರ ಆ ಒಂದು 40ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 34ನೇ ವಚನದಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದೆ, ಆಗ ಮೇಘವು ದೇವ ದರ್ಶನದ ಗುಡಾರವನ್ನು ಮುಚ್ಚಿತು, ಯೆಹೋವನ ತೇಜಸ್ಸು ಗುಡಾರವನ್ನು ತುಂಬಿತು ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. కాబట్టి 40వ అధ్యాయం నిర్గమకాండం 34వ వచనంలో ఈ మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నిండును. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ అంత మాత్రమే కాదు, ದೇವದರ್ಶನ ಗುಡಾರದ ಮೇಲೆ ನೆಲೆಯಾಗಿರುವುದರಿಂದಲೂ ಯೆಹೋವನ ತೇಜಸ್ಸು ಗುಡಾರದೊಳಗೆ ತುಂಬಿದರಿಂದಲೂ ಮೋಶೆ ಮತ್ತೆ ಗುಡಾರದಲ್ಲಿ ಹೋಗಲಾರದೆ ಇದ್ದರು ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. ఆ మేఘ మందిరం మీద నిల్చుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండడం ద్వారా గనుక మోషే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళలేకుండా ಭಯಂಕರವಾದಂತ ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ನಾವು ಬರುವಾಗ అటువంటి భయంకరమైన స్థలముకి మనం చేరవచ్చు. ಮೇಘದಲ್ಲಿ ತುಂಬಿಸಲ್ಪಟ್ಟಿರುವಂತ ಈ ಸ್ಥಳವನ್ನ కాబట్టి యెహోవా తేజస్సుతో నింపబడినటువంటి మందిరం, ಈ ಗುಡಾರದಿಂದ ತುಂಬಿಸಲ್ಪಟ್ಟಿರುವ ಈ ಸ್ಥಳವನ್ನ ఈ గుడారము తేజస్సుతో నింపబడి ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಇದನ್ನ ನಾವು ನಿರ್ಲಕ್ಷ್ಯ ವಹಿಸಬಾರದು. దానిని బట్టి దేనికి ఏ విషయంలో మనం నిర్లక్ష్యం చేయకూడదని చూస్తున్నాం. 1 ಅರಸಗಳ ಗ್ರಂಥ రాజుల మొదటి గ్రంథం 1ನೇ ಅಧ್ಯಾಯ మొదటి అధ్యాయం 8-9 వచనం ನೋಡೋಣ. 8-9 వచనాలు మనం చూద్దాం. తొమ్మిదో వచ్చిన ಅಲ್ಲಿ ಸಹ ದೇವರ ಮಹಿಮೆ ತುಂಬಿದೆಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. ఇక్కడ కూడా దేవుని యొక్క మహిమతో నింపబడిన దాన్ని మనం చూస్తున్నాం. ದೇವರ ಕಾರ್ಯಗಳನ್ನ ನೋಡ್ಲಿಕ್ಕೆ ನಾವು ಸಭೆಗೆ ಬರುವರಾಗಿದ್ದೇವೆ. దేవుని యొక్క కార్యాలు చూడడానికి దేవుని మందిరానికి మనం వస్తూ ఉన్నాం. ದೇವರ ಸನ್ನಿಧಿಯನ್ನು ಅನುಭವಿಸೋದಕ್ಕೆ ನಾವು ಬರ್ತಾ ಇದ್ದೇವೆ. దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి దేవుని మందిరానికి వస్తున్నాం. ದೇವರ ಸಮಕ್ಷಮದಲ್ಲಿ ನಮಗಿರೋ ಕೊರತೆಗಳನ್ನು ಆತನಿಗೆ ತಿಳಿಸಲಿಕ್ಕೆ ನಾವು ಬಂದಿದ್ದೇವೆ. దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క అవసరతలు చెప్పుకోవడానికి వస్తూ ఉన్నాం. ಅದರಿಂದ ಬನ್ನಿರೇ ದೇವರ ಮಂದಿರಕ್ಕೆ ನಾವು ಹೋಗೋಣ. రండి యెహోవా మందిరముకు వెళుదాము.
ಆ ಮಂದಿರದ ವಿಶೇಷತೆಯನ್ನು ನಾವು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಬೇಕಾಗಿರೋದು ಬಹಳ ಮುಖ್ಯವಾದದ್ದು. ఆ మందిరం యొక్క విశేషత ఏంటి అని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది ఉంటా ఉంది. ಇಷ್ಟು ತನಕ ನಾನು ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಮಂದಿರ ವಿಚಾರ ಹೇಳಿದೆ. ఇంతవరకు పాత నిబంధనలో మనం చూస్తా ಈಗ వచ్చాం. ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ಮಂದಿರ ವಿಚಾರನ ನೋಡೋಣ. ఇలా కొత్త నిబంధనలో చూద్దాం. ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ಮಂದಿರ ಅಂದ್ರೆ ಯಾರು? పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఉన్నటువంటి మందిరం అంటే ఎవరు? ಯಾರಾಗಿದ್ದಾರೆ? ఎవరై ఉండారు? ನಾವೇ ಅಲ್ವಾ? మనమే కదా. 1 ಕೊರಿಂಥ 3:11 ನೋಡ್ರಿ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. వేరే 17 వచ్చింది. ಅದು ಓದಿ. ಮತ್ತೆ ಅದೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಸ್ಥಿರವಾದಂತ ಒಂದು ಬುನಾದಿ ಇದೆ. ಇನ್ನು ಸ್ವಲ್ಪ ಮೇಲೆ ಹೋದ್ರೆ ನೀವು ದೇವರ ಆಲಯವಾಗಿದ್ದೀರಿ. మీరు దేవర ఆలయమై ఉన్నారు. ನಾವೇನಾಗಿದ್ದಾರೆ? మనమేమై ఉన్నాము? ದೇವರ ಮಂದಿರ ಆಗಿದ್ದೀರಾ? మనం దేవుని యొక్క ఆలయమై ఉన్నాం కదా. ఆలయం ಯಾರಾದ್ರೂ ಕೆಡಿಸಿದ್ರೆ, ఆ ఆలయం ఎవరైనా పాడు చేసిన ఎడల ಏನ್ ಮಾಡ್ತಾರಂತೆ ದೇವರು? ఏం చేస్తాడండి దేవుడు? ಆಲಯ ಯಾರು? ఆలయం ఎవరు? ನಾವೇ ಅಲ್ವಾ? మనమే కదా. ನಾವೇನು ಬೇರೆನಾ? మనమేనా వేరే వాళ్ళమా? ನಾವೇ ಅಲ್ವಾ? మనమే కదా. ఆలయాన్ని ಕೆಡಿಸೋದಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಪಡಿದ್ರೆ, ఆలయాన్ని పాడు చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేసినట్లయితే ಶಿಕ್ಷೆ ಗ್ಯಾರಂಟಿ. శిక్ష తప్పకుండా. ವಿಧ ವಿಧವಾದ ರೀತಿಯ ವಿಧ ವಿಧ ಆಲೋಚನೆಗಳಲ್ಲಿ ಸಭೆಗೆ ಬರುವಂತ ನಾವು వివిధ ఆలోచనలు వివిధమైనటువంటి కార్యాల్లో ఉన్నటువంటి మనం ದ್ವಂದ್ವ ನೀತಿಗಳನ್ನ ಅನುಸರಿಸುವಂತ ಕಾರ್ಯಗಳಿಗೆ ಒಳಗಾದ್ರೆ ಶಿಕ್ಷೆ ಗ್ಯಾರಂಟಿ ಇದೆ ಎಂಬುದನ್ನು ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತಾ ಇದೆ. కాబట్టి ద్వంద్వ ప్రయత్నాల్లో ఎవరైనా ఆలోచన చేసినట్లయితే శిక్ష తప్పకుండా ఉందని మనం చూస్తున్నాం. ಆದ್ರೆ 11ನೇ ವಚನ ಹೇಳ್ತಾ ಇದೆ, అక్కడ వచ్చిన మనం చూస్తున్నాం. ಅಲ್ಲಿ ಆಲಯ ಕುರಿತು ಮಾತಾಡ್ತಾ ಇದೆ. ಹೇಳ್ರಿ ಓದಿ. అక్కడ మనం చూస్తున్నాం, వేయబడింది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయలేరడు. ಯಾರು? ఎవరు? ఆ పునాది యేసు క్రీస్తే. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೇಲೆ. ಇನ್ನೊಂದು ಕಡೆ ಮತ್ತೆ ಬರೆಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದೆ, ನನ್ನ ಬಂಡೆ ಮೇಲೆ. మత్తయి సువార్తలో కూడా మనం చూస్తున్నాం, నా బండ మీద ನೀನು ಆಲಯವನ್ನು ಕಟ್ತಿ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. ಯಾರು ಬಂಡೆ? ఆ బండ ఎవరు? యేసు క్రీస్తే. ಬಹಳ ಸೂಕ್ಷ್ಮವಾಗಿ ಮಂದಿರದ ಅಥವಾ ಆಲಯನ ಕುರಿತು ನಾವು ಇವತ್ತು ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. కాబట్టి చాలా లోతుగా దేవాలయం గురించి లేకపోతే దేవుని యొక్క మందిరాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ಇಲ್ಲಿ ಸ್ಥಿರಪಡಿಸುವಂತ ಸ್ಥಿರವಾದ ಸ್ಥಳ, ఇక్కడ స్థిరమైనటువంటిది, ಮಹಿಮೆಯಿಂದ ತುಂಬಿದ ಸ್ಥಳ, మహిమతో నింపబడినటువంటి స్థలం. ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ನಾವು ಬರುವಾಗ కొత్త నిబంధనకి మనం వచ్చినప్పుడు ದೇವರ ಆಲಯ ನಾವೇ ಆಗಿದ್ದೇವೆ. దేవుని యొక్క ఆలయం మనమే అయి ఉన్నాము. ದೇವರ ಆಲಯವನ್ನು ಕೆಡಿಸೋದಾದ್ರೆ, దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేసినట్లయితే ನಮ್ಮನ್ನು ಕೆಡಿಸಲಿಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಿದ್ದಾರೆ ದೇವರು. మనల్ని పాడు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ అంత మాత్రమే కాదు, ಆ ಬಂಡೆ ಆ ಕ್ರಿಸ್ತನೇ ಮೂಲೆಗಲ್ಲಾಗಿದ್ದಾನೆ ಎಂಬುದನ್ನು ನೋಡುತ್ತೇವೆ. ఆ బండ లేకపోతే ఆ పునాది యేసు క్రీస్తునే మనం చూస్తున్నాం. ಯಾವುದರ ಮೇಲೆ ನಾವು ಕಟ್ತಾ ಇದ್ದೇವೆ? దేని మీద మనం కడుతూ ఉన్నాం? ಯಾವುದರ ಮೇಲೆ ಕಟ್ತಾ ಇದ್ದೇವೆ? దేని మీద మనం కడతా ఉన్నాం? ನಾವೇ ಆಲಯ ಆಗಿದ್ದೀವಲ್ವಾ? మనమే ఆలయమై ఉన్నాం కదా. ಆಲಯ ಕಟ್ತಾ ಇದ್ದೇವಿಲ್ವೋ? ఆలయం కడుతున్నావా లేదా? ಕಟ್ಟಡ ಮಾತ್ರನಾ? కట్టడం మాత్రమేనా? ಆತ್ಮಗಳು ಕಟ್ಬೇಕಾ ಬೇಡವೋ? ఆత్మలను కట్టాలనా లేదా? ತರಬೇಕಾ ಬೇಡವೋ? తీసుకురావాలనా వద్దా? ನೋಡಿ, ಅಲ್ಲಿ ಇನ್ನೊಂದು ಮಾತಿದೆ. ఇంకొక మాట చూడండి. 3:10 ವಚನ ಓದಿ. 3వ అధ్యాయం 10వ వచనం. 1 ಕೊರಿಂಥ 3:10. ದೇವರು ನಮಗೆ ಕೃಪೆಯಿಂದ ಒಪ್ಪಿಸಿರೋ ಕೆಲಸ. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున ದೇವರೆಲ್ಲ ಆಲಯ ನಾನಾಗಿದ್ರೆ, దేవుని యొక్క ఆలయం నేనే. ದೇವರ ಕೆಲಸ ನಾನು ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ దేవుని పని నేను చేయాలంటే ಒಂದು ಕೆಲಸ ನನಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. దేవుడు నాకు పని ఇచ్చాడు. ಒಂದು ಉದ್ಯೋಗ ಕೊಟ್ಟಿರ್ಬೋದು, ఒక ఉద్యోగం ఉండొచ్చు, ಅದು ನಮ್ಮ ಕುಟುಂಬ ಪೋಷಣೆಗೆ ಇರ್ಬೋದು, అది నా కుటుంబ పోషణకై ఉండొచ్చు. ಅದು ಕೃಪೆಯಿಂದ ಕೊಟ್ಟಿರುವಂತ ಕೆಲಸನೇ. అది కూడా దేవుడు తన కృపచారాన్ని ఇచ్చాడు. ಅದಕ್ಕಿಂತ ಶ್ರೇಷ್ಠವಾದ ಒಂದು ಕೆಲಸ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ನಮ್ಗೆ. దానికన్నా శ్రేష్టమైన పని ಯಾವಾಗ ನಾವು ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ತಗೊಂಡಿದ್ದೇವೋ, ఎప్పుడైతే మనం బాప్టిజం తీసుకున్నామో, ಯಾವಾಗ ಕರ್ತನನ್ನು ಅಂಗೀಕರಿಸಿದೇವೋ, ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించామో, ನಮಗೊಂದು ಕೆಲಸ ಕೃಪೆಯಿಂದ ಕೊಟ್ಟಿರೋ ಕೆಲಸ ಇದೆ. మనకు ఒక పనిని ఆయన కృప ద్వారా ఇచ్చాడు. ಏನ್ ಕೆಲಸ? ఏం పని? అన్ని ಸಭೆಯನ್ನು ಕಟ್ಟುವಂತ ಕೆಲಸ, సంఘాన్ని కట్టేటువంటి పని, ಸಭೆಗಳಿಗೆ ಆತ್ಮಗಳನ್ನು ತರುವಂತ ಕೆಲಸ, అనేక ఆత్మలను సంపాదించేటువంటి పని ನಾವು ಮಾಡ್ತಾ ಇದೀವಿ. ಇಲ್ಲೋ ಪರೀಕ್ಷೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. మనం చేస్తున్నావా? మనం పరీక్షించుకుందాం. 10-11 ಇನ್ನೊಂದ್ ಸರ್ತಿ ಓದಿ ಬ್ರದರ್, ಅದ್ರ ಕಂಟಿನ್ಯೂ ಆಗಿ.
ಎಚ್ಚರಿಕೆ ಆಗಿರ್ಬೇಕೆಂಬುದನ್ನು ಅಂಡರ್ಲೈನ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ ನಾವು ಬಹಳ. జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను అనే మాట అండర్లైన్ చేసుకున్నాడు. ಯಾವುದರ ಮೇಲೆ ನಾವು ಕಟ್ತಾ ಇದ್ದೇವೆ? దేని మీద మనం కడుతూ ఉన్నాం? ಈಗ ಮಿಲ್ಲಿಂಗ್ ಅಣ್ಣವ್ರು ಹೇಳಿದ್ರು ಹೋದ ವಾರ ನಮ್ಮ ಸಂದೇಶದಲ್ಲಿ పోయిన వారం మనం వింటూ వచ్చాం. ಎಷ್ಟು ಪಿಲ್ಲರ್ ಇದೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. ఎన్ని స్తంభాలు ఉన్నాయని మనం చూసాము. ಎಷ್ಟು? 11 12 12 ಅಲ್ವಾ? ಈ ಸ್ತಂಭಗಳು ಹೆಂಗ್ ಕಟ್ಟಿದ್ರು? ఎట్ట కట్టారు ఈ స్తంభాలు? ಕಂಬಿ ಸಿಮೆಂಟ್ ಹಾಕಿ ಕಟ್ಟಿದಾರಲ್ವಾ? కాబట్టి అక్కడ ఐరన్ తర్వాత సిమెంట్ వేసి కట్టారు. ಗಟ್ಟಿಯಾಗಿ ಅಲ್ವಾ? నీవు నేను దానికన్నా గట్టిగా ఉండాలి. ಏನು ಸ್ತಂಭಗಳು ಈ ಗುಡಾರ ನಿಲ್ಲೋದಕ್ಕೆ ಸಾಧ್ಯ. కాబట్టి ఈ గుడారం నిలబడడానికే స్తంభాలు అవసరమైనాయి. ನೀನು ನಾನು ಕಟ್ಟುವಂತ ಕಟ್ಟಡ, నువ్వు నేను కట్టేటువంటి ఆ స్తంభాలు హెచ్చరికతో కూడినట్టు. బ్రదర్ ಅದು దేవుడు నాకు కలిగించే కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుల పునాది వేస్తేని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడు జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. జాగ్రత్త. ಯಾವುದರ ಮೇಲೆ ಕಟ್ಟಿದ್ರೆ ನಿಲ್ಲುವಂತದ್ದು ಬಹಳ ಮುಖ್ಯ. దేని మీద కడుతున్నావో దాని మీద చాలా ప్రాముఖ్యమైంది. నిల్లಬೇಕು కట్టೋದು. కట్టేది నిలబడాలి. నిల్లదే ఇದ್ರೆ నిలబడలేదంటే ನೋಡ್ರಿ 12వ వచనం. ఎవడైనా ఆ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాడితో కట్టిండేలా వాని వాని పని కనబడును. ಸ್ಪಷ್ಟವಾಗಿ ಕಾಣಿಸುವಂತದ್ದಾಗಿದೆ. స్పష్టంగా కనబడుతూ ఉంది. ಯಾವುದ್ರ ಮೇಲೆ ಕಟ್ತಾ ಇದ್ದೇವೆ? దేని మీద కడుతూ ఉన్నాం? ಕಟ್ಟಿಗೆ ಮೇಲೆ ಕಟ್ಟಿದ್ರೆ ಏನಾಗುತ್ತೆ? కర్రతో కట్టినట్లయితే ఏమవుతుంది? ಕಟ್ಟಿಗೆಗೆ ಏನು ಹೋಲಿಕೆ ಆಗ್ತದೆ ಈ ಲೋಕದಲ್ಲಿ ಇವತ್ತು? దేనికి పోలికగా ఉంది? ಕಟ್ಟಿಗೆ ಸುಟ್ಟೋದ್ರೆ ವೇಸ್ಟ್ ಅಲ್ವಾ? కర్ర కాలిపోతే వేస్ట్ కదా. ಕಟ್ಟಿಗೆ ಮೇಲೆ ಕಟ್ಟಿದ್ರೆ ನಿಲ್ಲುವಂತದ್ದಾಗಿದೆಯಾ? కర్రతో కట్టినట్లయితే నిలబడుతుంది. అది ಯಾವುದರ ಮೇಲೆ ನಾವು ಕಟ್ತಾ ಇದ್ದೇವೆ? దేని మీద మనం కడుతున్నాం? ಮೊದಲನೇ ಭಾಗದಲ್ಲಿ ನೋಡಿದೇವೆ, ಅಲ್ಲಿ ಮಹಿಮೆಯಿಂದ ತುಂಬಿದ ಸ್ಥಳ, ಸ್ಥಿರವಾದ ಸ್ಥಳ ಅಂತ ಹೇಳ್ತೇವೆ. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ ನೀನು ನಾನು ಸಭೆ ಆಗಿದ್ದೇವೆ. కాబట్టి మొదటగా మనం చూస్తా వచ్చాం, మహిమతో నింపబడింది, స్థిరమైనటువంటిది. అయితే దేని మీద కడుతున్నాం ఇక్కడ మనం చూస్తున్నాం. ನಾವು ಆಲಯವಾಗಿದ್ದೇವೆ ಅಂತ ಒಪ್ಕೊಂಡಿದ್ದೇವೆ. మనం ఆలయమని ఒప్పుకున్నాము. ನಾವು ಕಟ್ಟೋದಕ್ಕೆ ಆ ಒಂದು ಸಿದ್ಧವಾಗಿರುವಂತ ಮೂಲೆಗಳು, ನಾವು ಕಟ್ಟುವಂತ ಕಾರ್ಯಕ್ಕೆ ನಾವು ಉಪಯೋಗಿಸಿ ಬರುವಂತ ಕೆಲಸಕ್ಕೆ ಬರುವಂತ ಕೃಪೆಯಿಂದ ಕೊಟ್ಟಿರುವ ಕೆಲಸವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ನಮ್ಗೆ. కాబట్టి ఎటువంటి వస్తువులతో మనం కడుతున్నామో ఆ కృప ద్వారా మనకు అప్పబడిన పనిని మనం చూస్తున్నాం. ఆ కట్టుವಂತ ಕಾರ್ಯದಲ್ಲಿ ನಾವು ಯಾವುದರ ಮೇಲೆ ಕಟ್ತಾ ಇದ್ದೇವೆ? ఆ కట్టేటువంటి పనిలో దేని ద్వారా మనం కడుతున్నాం? ನಿಲ್ಲುವಂತದ್ದಾಗಿದೆಯಾ? అది నిలబడేదిగా ఉందా? ಅಥವಾ ಮಳೆ ಬಂದು ಹೊಡ್ಕೊಂಡು ಹೋಗುವಂತ ಕಾರ್ಯಕ್ಕೆ ನಾವು ಕಟ್ತಾ ಇದ್ದೀವಾ? లేకపోతే వర్షం వచ్చి ఇది కొట్టుకుపోయేదిగా ఉంటా ఉందా? ಅಥವಾ ಬೆಂಕಿ ಬಿದ್ದು ಸುಟ್ಟು ಹೋಗುವಂತ ಕಾರ್ಯಕ್ಕೆ, లేకపోతే అది అగ్ని వచ్చి దహించేదిగా ఉంటా ఉందా? ನಮ್ಮನ್ನು ನಾವು ಸಿದ್ಧಪಡಿಸ್ಕೊಳ್ಳೋಣ. మనం పరీక్షించుకుందాం. ನೋಡ್ರಿ, ಯಾವುದರಿಂದ ಕಟ್ಟುವರೋ ಅವನವನ ಕೆಲಸವು ವ್ಯಕ್ತವಾಗುವುದು. కాబట్టి వేటితో కట్టిన వాని వాని పని కనబడును. ನಮ್ಮನ್ನು ಕರೆದಿರೋದು ಆತ್ಮಗಳನ್ನ, ಸಭೆಯನ್ನ ಕಟ್ಟೋದಕ್ಕೆ ಪ್ರಿಯರೇ. మనల్ని పిలిచింది ఆ సంఘానికి ఆత్మను చేర్చే పనిలో ఉంటున్నాం. ಅದು ಯಾವುದನ್ನ ಕಟ್ತಾ ಇದ್ದೇವೆ? ఏ విధంగా మనం కడుతున్నాం? ಯಾವ ಕಾರ್ಯಕ್ಕೆ ನಮ್ಮನ್ನು ఏ పనికి మనం ఉపయోగపడుతున్నాం? ಪರಿಸ್ಥಿತಿಗಳು ಬಹಳ ಕಷ್ಟಕರವಾದ ಪರಿಸ್ಥಿತಿ ಇದೆ. పరిస్థితులు కష్టకరమైనటువంటి పరిస్థితులు సారల్పడుತ್ತಿರುವಂತ పరిస్థిತಿಯಲ್ಲಿ ಇದ್ದೇವೆ. కాబట్టి చాలా తొందరలో వచ్చేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. ಆದ್ರೆ ನಿನಗೂ ನನಗೂ ಒಂದು ಕೆಲಸ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ಅದನ್ನ ನಾವು ಚಾಚು ತಪ್ಪದೆ ಅದನ್ನ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ವಾಕ್ಯ. ಯಾವ ಕೆಲಸ ಕೊಟ್ಟರೆ ಕೃಪೆಯಿಂದ ಕೊಟ್ಟಿರುವ ಕೆಲಸ ನಾವು ಪ್ರಾಮಾಣಿಕವಾಗಿ ಮಾಡಬೇಕೆಂಬುದನ್ನು ಅಲ್ಲಿ ತಿಳಿಯಪಡಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. కాబట్టి కృప ద్వారా అప్పగింపబడిన పని అది వాటి పని కనబడుతూ ఉందని మనం చూస్తున్నాం. 1 తిమోతి 3ನೇ ಅಧ್ಯಾಯ, తిమోతి మొదటి పత్రిక 3ನೇ ಅಧ್ಯಾಯ 14-15 వచనం ನೋಡೋಣ. 3వ అధ్యాయం 14-15 వచనాలు. శీఘ్రముగా నీ యొద్దకు వచ్చెదను నిరీక్షించుచున్నాను, ఆయనను నేను ఆలస్యం చేసిన దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ಬೇಗನೆ ಬರುವಾತನಾಗಿದ್ದಾನೆ. నేను శీఘ్రంగా వస్తున్నాను. ನನಗೆ ನಿರೀಕ್ಷೆ ಉಂಟು, ಒಂದು ವೇಳೆ ನಾನು ತಡ ಮಾಡಿದರೂ ದೇವರ ಮನೆಯಲ್ಲಿ, ಅಂದರೆ ಜೀವ ಸ್ವರೂಪನಾದ ದೇವರ ಸಭೆಯಲ್ಲಿ
ನಡೆದುಕೊಳ್ಳಬೇಕಾದ ರೀತಿ ನಿನಗೆ ಗೊತ್ತಾಗಬೇಕೆಂದು ಈ ಸಂಗತಿಗಳನ್ನು ಬರೆದಿದ್ದೇನೆ. ಹೌದು, ದೇವರ ಜೀವ ಸ್ವರೂಪನಾದ ದೇವರ ಮಂದಿರವಾಗಿರುವಂತ ನಾವು కాబట్టి జీవము గల దేవుని సంఘమైనటువంటి మనం ನಾವು ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇವೆ? ఏ విధంగా నడుచుకుంటున్నాం? ನಾವು ಕಟ್ಟಲ್ಪಡ್ತಾ ಇದ್ದೀವಾ? మనం కట్టబడుతున్నామా? ನಾವು కట్టೋದಕ್ಕೆ ప్రయత్ನ పಡ್ತಾ ఇದ್ದೀవా? కట్టేదానికి ప్రయత్నం చేస్తున్నావా? కిತ್ತಾಕೋದಕ್ಕೆ ప్రయత్ನ ಮಾಡ್ತೀವಿ. లేకపోతే దాన్ని తీసివేసేదానికి ప్రయత్నం ಯಾವುದರ చేస్తున్నావా? ಮೇಲೆ ಕಟ್ತಾ ಇದ್ದೀವಿ ಅಂತ? దేని మీద మనం కడుతూ ఉన్నాం? ಯಾವುದರ ಮೇಲೆ ಕಟ್ಟಿದ್ರೆ ನಿಲ್ಲುವಂತದ್ದಾಗಿದೆ. దేని మీద కట్టినట్లయితే అది స్థిరంగా నిలబడేదిగా ఉంటుంది. ಯಾವ್ದು ಕಟ್ತಾ ಇದ್ದೀವಿ? ఏది కడుతున్నాం? ಕಟ್ಟಿಗೆ ಮೇಲೆ ಕಟ್ಟಿದ್ರೆ కర్రతో మనం కట్టినట్లయితే ಅದು ಸುಟ್ಟು ಹೋಗುತ್ತೆ. అది కాలిపోయేదానికి సిద్ధంగా ఉంది. ಅಥವಾ ವಜ್ರ ವೈಡೂರ್ಯದಿಂದ ಕಟ್ಟೋದಾದ್ರೆ లేదా బంగారం వెండి వెలగల రాళ్ళతో కట్టినట్లయితే ಅದೇನಾಗ್ತದೆ? అదేమవుతుంది? ಹೇಳಿ ಪರೀಕ್ಷೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. కాబట్టి ನಾನು మనం ಯಾವುದರ ಮೇಲೆ ಕಟ್ತಾ ಇದ್ದೇನೆ ಎಂಬುದನ್ನು ನನ್ನ ಪರೀಕ್ಷೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ ಪ್ರಿಯರೇ. వేటి ద్వారా మనం కడుతున్నాం వాళ్ళని మనం పరీక్షించుకుందాం ప్రియులారా. ನಾವು ಮೂರನೇ ಅಂಶಕ್ಕೆ ನಾವು ಹೋಗುವಾಗ మూడోదిగా మనం చూసినట్లయితే ಅನ್ಯೋನ್ಯತೆ ದೇವರ ಸಭೆಯಲ್ಲಿ ಏನಿರ್ಬೇಕಂತೆ? దేవుని యొక్క మందిరంలో ఏముండాలి? ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು అపోస్తుల కార్యాలు 4ನೇ ಅಧ್ಯಾಯ 4వ అధ్యాయం 32ನೇ ವಚನ. 4:32. ఆ. ಸಾಕು ಬ್ರದರ್, ನಂಬಿದ ಮಂಡಳಿಯವರೆಲ್ಲರೂ ಸಭೆಯವರೆಲ್ಲರೂ ನಾವು విశ్వసించిన వారందరూ ಒಂದೇ. ఒకే ఆత్మ కలిగి ఉన్నారు. ಇಲ್ಲಿ ಜಾತಿ ಭೇದ ಭಾವ ಇರೋದಿಲ್ಲ ಪ್ರಿಯರೇ. ఇక్కడ జాతి భేద భావం లేదు ప్రియులారా. ಚಿಕ್ಕ ದೊಡ್ಡವರು ಅನ್ನೋದು ಇರೋದಿಲ್ಲ. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని లేదు. ನಾವೆಲ್ಲರೂ ಕರ್ತನಲ್ಲಿ ಒಂದೇ ಎಂಬುದನ್ನು ನಾನು మనం అందరం కూడా ప్రభువునందు ఒక్కరమై ఉన్నాం. ಸಭೆಯಾಗಿರುವ ನಾವು సంఘంగా ఉన్నటువంటి ಅಲ್ಲಿ ನಂಬಿದವರೆಲ್ಲರ ಪ್ರಾಣ ಆತ್ಮವು ಒಂದೇ ಆಗಿದ್ದೆ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు కలవారై ఉండి ಕರ್ತನ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಟ್ಟವರು ನಾವು ಒಂದೇ ಎಂಬುದನ್ನು ನಾನು ನೋಡ್ತಾ ప్రభు ಇದ್ದೇವೆ. మీద నమ్మకం ఉంచినటువంటి వారు మనం అందరం ఒకే రీతిగా ఉన్నాం. ಒಂದೇ ಕಾರ್ಯಕ್ಕೆ ಕರೆಯಲ್ಪಟ್ಟಿದ್ದೇವೆ ಅಂತ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఒకే పనికి మనం పిలువబడ్డాము. ಆತನ ಕಾರ್ಯಗಳನ್ನು ನಾವು ಚಾಚು ತಪ್ಪದೆ ಕಾರ್ಯ ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರ ನಮ್ಮನ್ನು ಕರೆಯಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ ಎಂಬುದನ್ನು ನಾವು మనం ನೋಡ್ತೇವೆ. క్రమం తప్పకుండా ఇదిగో దేవుడు అప్పగించిన పనిని చేస్తున్నామని చూస్తాం. ಅದಕ್ಕೆ ಅಲ್ಲಿ ಹೇಳ್ತೇವೆ, ಬನ್ರಿ ಹೋಗೋಣ ಮಂದಿರಕ್ಕೆ. అందుకే ఎక్కడ పిలుస్తున్నాం? మందిరానికి మనం పోదుము వెళుదుము రండి. ಯಾಕೆ ಮಂದಿರಕ್ಕೆ ಬರಬೇಕು? ఎందుకు మందిరానికి రావాలి? ಸುಮ್ಮನೆ ಬಂದು ಹೋಗೋದಕ್ಕನ? ఆ ఊరికే వచ్చి పోయేదానికనా? ಇಲ್ಲ, ದೇವರ ಕಾರ್ಯವನ್ನು ನಾವು ಇತರರಿಗೆ ತಿಳಿಸೋದಕ್ಕೋಸ್ಕರ ನನ್ನನ್ನು ಕರ್ತನಲ್ಲಿ ಕರೆದಿದ್ದಾನೆ ಎಂಬುದನ್ನು ನಾವು ಎಂದಿಗೂ ಮರೆಯಬಾರದು. లేదు, మనం ఇతరుల్ని పిలుచుకోరావాలని దేవుడు మనల్ని పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. ಇತರರಿಗೆ ನಾವು ಆ ಒಂದು ಸ್ತಂಭಗಳಾಗಿರುವಂತ ನಾವು ಕರ್ತನ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಕರ್ತರ ಉದ್ದೇಶಕ್ಕಾಗಿ ನಮ್ಮನ್ನು ದೇವರು ಕರೆದಿದ್ದಾರೆ. ఆ స్తంభాలుగా ఉన్నటువంటి మనం దేవుని కార్యం దేవుని పని చేయడానికి మనల్ని పిలిచాడు ప్రియులారా. ಅನೇಕ ರೀತಿಯಾದಂತ ಅವಕಾಶಗಳು ನಮಗೆ ಕರ್ತನ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. అనేక అవకాశాలు దేవుడు మనకి ఇచ్చాడు. ಅನೇಕ ವರಗಳು ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. అనేక వరాలు మనకి ఇచ్చాడు. ಅವನ್ನ ನಾವು ಕರ್ತನ ಸೇವೆಗೆ ಉಪಯೋಗಿಸ್ಕೊಳ್ಬೇಕಾಗಿದೆ. అవన్నీ కూడా ప్రభు పనికి ఉపయోగించే వారంగా ఉండాలి. ಬೇಡವಾದ ಬಿಟ್ಟ ಮೂಲೆಗಲ್ಲೆಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. కాబట్టి పునాదికి వేయబడినటువంటి మూల కల్లుగా మనం చూస్తున్నాం. ಯಾವುದೋ ಕೆಲಸಕ್ಕೆ ಬಾರದಾಗಿರುವಂತ ಈ ಒಂದು ಕಲ್ಲುಗಳನ್ನು కాబట్టి ఏ పనికి పనికిరానటువంటి ఈ రాళ్ళను ಆತ್ಮೀಯ ಸಂಬಂಧ ಅಥವಾ ಆತ್ಮೀಯ ಮಂದಿರಕ್ಕೆ ಕಟ್ಟಲ್ಪಡುತ್ತಿರುವಂತ ಮಂದಿರಕ್ಕೆ ಕಟ್ಟಲ್ಪಡ್ತಾ ಇರುವಂತ ಒಂದೊಂದು ಕಲ್ಲುಗಳನ್ನ ಆತನು ಉಪಯೋಗಿಸಲಿಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಿದ್ದರು. ఆత్మీయ మందిరంగా కట్టబడడానికి ఒక్కొక్క రాయిని తీసుకొని ఆయన కట్టేవాడుగా ఉన్నాడు. ದೇವರ ಮಂದಿರದಲ್ಲಿ ನಿಜವಾದ ಅನ್ಯೋನ್ಯತೆ ಇರಬೇಕು. దేవుని యొక్క మందిరంలో నిజమైనటువంటి సహవాసం ఉండాలి. ದೇವರ ಮಂದಿರದಲ್ಲಿ ನಾವು ಆ ಒಂದು ಸ್ಥಿರವಾದ ಮಂದಿರಕ್ಕೆ ನಾವು ಬರುವರಿಂದ ಎಂದಿಗೂ ನಾವು ಮರೆಯಬಾರದು. కాబట్టి ఆ స్థిరమైనటువంటి మందిరానికి మనం చేరి వచ్చినప్పుడు ಎರಡನೇದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ, ದೇವರ ಮಂದಿರದಲ್ಲಿ ಮಹಿಮೆಯಿಂದ ಕೂಡಿದೆ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. రెండోదిగా మనం చూసినప్పుడు ఆ మందిరము దేవుని యొక్క తేజస్సుతో నిండి ఉంది ప్రియులారా. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ ದೇವರ ಆಲಯವ ನಾವೇ ಆಗಿದ್ದೇವೆ. ಯಾವುದರ ಮೇಲೆ ಕಟ್ಟುತ್ತೇವೋ ಅದರಿಂದ ನಾವು ಅದು ಕಟ್ಟಿ ಅಭಿವೃದ್ಧಿ ಪಡಿಸುವಂತದ್ದಾಗಿದೆ. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఏ మందిరంగా మనం ఉంటున్నామో అది కట్టబడి అభివృద్ధి పొందేదిగా ఉందని చూస్తారు. ನಿಜವಾದ ದೇವರ ಆಲಯ, ದೇವರ ಮಂದಿರದ ನಿಜವಾದ ಅನ್ಯೋನ್ಯತೆಯಿಂದ ಕೂಡಿರ್ಬೇಕೆಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. నిజంగా దేవుని యొక్క మందిరము అది ఆ సహవాసం కలిగినటువంటి మందిరంగా ఉందని చూస్తారు. ದೇವರ ಆಲಯದಲ್ಲಿ ಕರ್ತನ ಸೇವೆ, ಇಟ್ ಇಸ್ ದ ಸರ್ವಿಸ್ ಆಫ್ ದ ಲಾರ್ಡ್ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. అది మనం చేసి మనం ఎందుకు మనల్ని పిలిచాడు? దేవుని పని నిమిత్తం
మనల్ని పిలిచాడనే మాటను ನಾಲ್ಕನೇ ಅಂಶಕ್ಕೆ ನಾವು ಬರುವಾಗ నాలుగవదిగా మనం చూసిన ದೇವರ ಮಂದಿರದಲ್ಲಿ దేవుని మందిరంలో ದೇವರ ವಾಕ್ಯ ಸಮೃದ್ಧಿಯಾಗಿರ್ತದೆ, దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా ఉంటది, ಆರಾಧನೆ ಇರುತ್ತೆ, ఆరాధన ఉంటది, ಕರ್ತನ ಕಾರ್ಯಗಳು ನಡೆಯುವಂತದ್ದಾಗಿದೆ. ప్రభు యొక్క పనులు జరిగేవిగా ఉంటాయి. ಅದಕ್ಕಿಂತ ಅತ್ಯಮೂಲ್ಯವಾದದ್ದು వాటికన్నిటికన్నా ఇంకా ముఖ్యమైనది ಸೇವೆ. సేవ అనేది చూస్తున్నాం. ಸೇವಾ ಎಂಬುದನ್ನು ನೋಡುವಾಗ సేవ అనేది చూసినప్పుడు ಮತ್ತಾಯನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 25ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಒಂದು ಮಾತಿದೆ ನೋಡಿ. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక మాట చూడండి. ಅಲ್ಲಿ ದೇವರು ಒಂದು ಮಾತನ್ನ, ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಒಂದು ಮಾತನ್ನ ಅಲ್ಲಿ ಕೇಳುವಾತನಾಗಿದ್ದಾನೆ. అక్కడ ఒక మాట ప్రభు అడిగేవాడిగా ఉంటున్నాడు. ನಾನು ಯಾವಾಗ ನೀರಡಿಕೆ ಇತ್ತು ನನಗೆ ಕೊಟ್ರಿ, నేను ఎప్పుడు దాహం కొంటే నీళ్ళు ఇచ్చారు, ನನಗೆ ಯಾವಾಗ ಆಹಾರ ಕೊಟ್ರಿ, నాకు ఎప్పుడు ఆహారం ఇచ్చారు. ಅಲ್ಲಿ ಓದಿದ್ದೇವೆ ಆ ವಾಕ್ಯ 37వ వచనం మనం చూసినట్లయితే ಓದಿದ ಭಾಗದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ, చదువుకున్న భాగంలో మనం చూసినప్పుడు ಸಭೆ ಎಂಬುದು సంఘం అనగా ಇಟ್ ಇಸ್ ಸರ್ವಿಸ್ ಆಫ್ ದ ಲಾರ್ಡ್ ಅಂತ ಹೇಳ್ತದೆ. అది సంఘంలో ಸೇವೆ ಮಾಡುವ ಸ್ಥಳ, స్థలం, మనం పరిచయం చేసే స్థలం అది. ಇತರರಿಗೆ ಸೇವೆ ಮಾಡುವಂತ ಸಭೆ ನಮ್ಮದಾಗಬೇಕು. ఇతరులకు సేవ చేసేటువంటి స్థలంగా మంది ఉండాలి. ಯಾರಾದರೂ ನಮ್ಮ ಸಭೆಯಲ್ಲಿ ಯಾರಾದರೂ ಕಷ್ಟದಲ್ಲಿರೋದಾದ್ರೆ, ఎవరైనా మన సంఘంలో కష్టంలో ఉంటే, ಅಥವಾ ఇతರರ ಕಷ್ಟದಲ್ಲಿದ್ರೆ, ఎవరైనా ఇతరుల కష్టంలో ఉంటే ನಾವು ಸಹಾಯ ಮಾಡುವ ಹಸ್ತ ಸಭೆಯಾಗಿದೆ. మనం సహాయం చేసే చేయిగా మనకు ఉండాలి. ಅದಕ್ಕೆ ಅಲ್ಲಿ ವಾಕ್ಯ ಹೇಳ್ತಾ ಇದೆ, అందుకే ఇక్కడ మనం ನೀವು చూస్తున్నాం, ಇದೆಲ್ಲ ಯಾರಿಗೆ ಮಾಡ್ತೀರೋ ಅದು ನನಗೆ ಮಾಡ್ದಂಗೆ ಬದನಲ್ಲಿ ಹೇಳ್ತದೆ. ఇది ఎవరికి ఈ చేస్తున్నావో అది నాకు చేసినట్లు అని చెప్తున్నాడు ప్రభు. ಆ ಉದಾಹರಣೆಯನ್ನು ಅಲ್ಲಿ ಕರ್ತನು ಕೊಡುವಾತನಾಗಿದ್ದಾನೆ. ఆ ఉదాహరణగా అక్కడ చెప్తూ ఉన్నాడు. ಏನ್ ಹೇಳ್ತಾ ಇದೆ, ನಾನು ಯಾವಾಗ ದಾಹಗೊಂಡೆನು, ಯಾವಾಗ ಕೊಟ್ಟರು ಎಂಬುದನ್ನಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ ಪ್ರಿಯರೇ. నాకు నేను ఎప్పుడు దాహం కొంటుంది, మీరు ఎప్పుడు నీళ్ళు ఇచ్చారని అంటా ఉంటారు. ನಮ್ಮ ಸಭೆ ಸಹಾಯ ಹಸ್ತ ಅಥವಾ ಸೇವೆ ಮಾಡುವಂತ ಸಭೆ ಆಗ್ಬೇಕು. కాబట్టి మన సంఘం సేవ చేసే చేతులు చాచే సంఘంగా ఉండాలి. ಆಗ್ಲೇ ಹೇಳಿದೆ, ನನ್ನ ಸಭೆ ನಾವು అదే మనం ఇంత ముందే చూసాం, దేవుని ఆలయం మనమే ఉన్నాము. ನಾವು ಸೇವೆ ಮಾಡುವಂತರಾಗಿರ್ಬೇಕು, మనం సేవ చేసేవారు ఉన్నాము. ಬಡ ಜನರಿಗೆ ಸಹಾಯ ಮಾಡುವಂತ ಸಭೆ ಆಗಿರ್ಬೇಕು, పేదవారికి సహాయం ಇತರ చేసేవారు, ಕಷ್ಟದಲ್ಲಿರೋರಿಗೆ ಸಹಾಯ ಹಸ್ತ ನೀಡುವಂತ ಸಭೆ ಆಗಿರ್ಬೇಕು ಎಂಬುದನ್ನು ನಾವು ఇతర కష్టాల్లో పాలు పొందే సంఘంగా మనం ఉండాలని చూస్తాం. ಇತರನ್ನು ಕರೆತರುವಂತ ಸಭೆ ನಮ್ಮದಾಗಿರ್ಬೇಕು. ఇతరుని మనం పిలిచేవారిగా ఉండాలి. 5 నిమిಷಕ್ಕೆ ನಾವು ಬರುವಾಗ ఐదవదిగా మనం చూసినప్పుడు ನಿರೀಕ್ಷೆ ತೋರಿಸುವಂತ ಸಭೆ, నిరీక్షణ కలిగి చూపించేటువంటి సంఘంగా ఉండాలి. ನಿರೀಕ್ಷೆ ಕೊಡುವಂತ ಸಭೆ, నిరీక్షణ కలిగి ఉన్నటువంటి సంఘంగా ಇಲ್ಲಿ ఉండాలి. ಬಂದವರಿಗೆ ನಿರೀಕ್ಷೆ ಇದೆ ಎಂಬುದನ್ನು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂತ ಜನ ನಾವು, ಇತರರಿಗೆ ನಿರೀಕ್ಷೆನ ತೋರಿಸುವಂತ ಜನ ನಾವು ಸಭೆ ಆಗಿರಬೇಕು. చేరు వచ్చేవారు ఇక్కడ అందరికి కూడా అది నిరీక్షణ కలిగినటువంటి సంఘంగా ఉండాలి. అటువంటి నిరీక్షణ ఇతరులకు చూపేవారికి ఉండాలి. ಆ ನಿರೀಕ್ಷೆಯ ಕುರಿತು ನಾನು ನಿಮ್ಗೆ ತಿಳಿಸುತ್ತೇನೆ. ఆ నిరీక్షణ గురించి నేను మీతో చెప్తాను. ಈಗ ಬೇಗನೆ ಬರ್ತೇನೆ. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ಪ್ರಕಟಣೆ గ్రంథం 2ನೇ ಅಧ್ಯಾಯ 2వ అధ్యాయం 3ನೇ ಅಧ್ಯಾಯ 11ನೇ ವಚನ, 3వ అధ్యాయం 11వ వచనం, 10ರಿಂದ ಓದಿ. 10వ వచనం నుంచి, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకం మీదటికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుదును. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీవు కలిగిన దానిని గట్టిగా పట్టుకొని. ನೀನು ನನ್ನ ಸಹನ ವಾಕ್ಯವನ್ನು ಕಾಪಾಡಿದ್ರಿಂದ ಭೂನಿವಾಸಿಗಳನ್ನು ಪರೀಕ್ಷಿಸುವುದಕ್ಕಾಗಿ ಲೋಕದ ಮೇಲೆಲ್ಲ ಬರೋದಕ್ಕಿಂತ ಮೊದಲು ಸಮಯದಲ್ಲಿ ನಿನ್ನನ್ನು ನಾನು ತಪ್ಪಿಸಿ ಕಾಪಾಡುವೆನು. ನಿರೀಕ್ಷೆ ಬಹಳ ಮುಖ್ಯವಾದದ್ದು. ఆ నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ಆ ನಿರೀಕ್ಷೆ ಜೀವಿತ ನಾವು ತೋರಿಸುವಾಗ, ఆ నిరీక్షణ జీవితం మనం చూపించినప్పుడు, ನಾವು ಪರೀಕ್ಷೆಗೆ ಒಳಗಾದಾಗ మన పరీక్షకి లోబడినట్టు ಆತನು ನಮ್ಮನ್ನ ಪರೀಕ್ಷೆಯಿಂದ ತಪ್ಪಿಸುವಾತನಾಗಿದ್ದಾನೆ. కాబట్టి ఆ పరీక్ష నుంచి ఆయన తప్పించేవాడుగా ఉన్నాడు. ಹಾಗೆ ಆದಿಕಾಂಡ 28ನೇ ಅಧ್ಯಾಯ 13ನೇ ವಚನದಲ್ಲಿ ನಾನು ನೋಡುವಾಗ, అలాగే ఆదికాండం 28వ అధ్యాయం మనం చూసినప్పుడు,
అಲ್ಲಿంದ 14-15 14-15 వచనాలు మనం చూద్దాం. ఆ, ಮೋಸಗಾರನಾಗಿರುವಂತ ಯಾಕೋಬನು, మోసగాడినటువంటి యాకోబు, ಅಣ್ಣ ಮತ್ತೆ ಕುಟುಂಬದಿಂದ ದೂರವಾಗಿರುವಂತ ಈ వ్యక్ತಿ, ఆ అన్నకి తర్వాత కుటుంబానికి దూరంగా ఉన్నటువంటి ఈ వ్యక్తి, ಪ್ರಯಾಣದಲ್ಲಿರುವಂತ ಈ వ్యక్ತಿ, ప్రయాణంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి, ಏಕಾಂಗಿಯಾಗಿರುವಂತ ಈ వ్యక్ತಿ, ఒక్కడే ఉన్నటువంటి ఈ వ్యక్తి, ನಿರೀಕ್ಷೆಯನ್ನು ಕಳೆದುಕೊಂಡಿರುವಂತ ಈ వ్యక్ತಿ, నిరీక్షణ కోల్పోయినటువంటి ఈ వ్యక్తి, ಏನು ದಾರಿ ತೋರಿಸದಿರುವಂತ ವ್ಯಕ್ತಿ, ఏ దారి కనబడినటువంటి ఈ వ్యక్తి, ಅಂತ ವ್ಯಕ್ತಿಗೆ ಕರ್ತನು ನಿರೀಕ್ಷೆಯನ್ನು ತುಂಬಿಸುವಾತನಾಗಿದೆ. అటువంటి నిరీక్షణ లేనటువంటి వ్యక్తికి నిరీక్షను నింపినటువంటి దేవుడిగా ఉన్నాడు. ಒಂದು ವೇಳೆ ನಾವು ಏಕಾಂಗಿಯಾಗಿದ್ದೇವಾ, ఒకవేళ నువ్వు ఏకాంగమై ఉన్నావా? ನಿರೀಕ್ಷೆಯನ್ನು ಕಳೆದುಕೊಂಡಿದ್ದೇವಾ, నిరీక్షణ మనం పోగొట్టుకున్నామా? ಆದ್ರೆ ನಿರೀಕ್ಷೆಯನ್ನು ತೋರಿಸುವವರಾಗಿರ್ಬೇಕು. అయితే నిరీక్షణ చూపించేవారు. ಅದಕ್ಕೆ ಆತನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, అందుకే అక్కడ మనం చూస్తున్నాము. ನಾವು 13ನೇ ವಚನ ಇನ್ನೊಂದ್ಸರ್ತಿ ನಾವು ಓದುವಾಗ 13 మనం చూసినప్పుడు 28-13 28-13 మరియు ನೀನು ಮೊದಲುಗೊಂಡಿರುವ ಈ ದೇಶವನ್ನು ನಿನಗೂ ನಿನ್ನ ಸಂತತಿಗೂ ಕೊಡುತ್ತೇನೆ. ನಿನ್ನ ಸಂತತಿಯು ನೀನು ಪೂರ್ವ ಪಶ್ಚಿಮ ದಕ್ಷಿಣೋತ್ತರಕ್ಕೆ ಹರಡಿಕೊಳ್ಳುವಿ. ನಿನ್ನ ಮೂಲಕವು ನಿನ್ನ ಸಂತತಿಯ ನಿರೀಕ್ಷೆ ಇಲ್ಲದ ಜನರಿಗೆ ನಾವು ಆಶೀರ್ವಾದ ಕೊಡೋರಾಗಿರುತ್ತೆ. నిరీక్షణ లేనటువంటి వారికి ఆశీర్వాదం ఇచ్చేవారంగా, ಎಲ್ಲವನ್ನೂ ಕಳೆದುಕೊಂಡಂತ ಈ ವ್ಯಕ್ತಿ, అన్ని పోగొట్టుకున్నటువంటి ఈ వ్యక్తి, ತಂದೆ ತಾಯಿಯಿಂದ ದೂರವಾಗಿರುವಂತ ಈ ವ್ಯಕ್ತಿ, తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉన్నటువంటి ఈ వ్యక్తి, ಕರ್ತನು ಒಂದು ವಿಶೇಷವಾದಂತ ನಿರೀಕ್ಷೆನ ಆತನ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. ప్రభు ఒక విశేషమైనటువంటి నిరీక్షణ ఇస్తూ ఉన్నాడు. ಏನನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ? ఏం చెప్తున్నాడు? ನೀನು ಹೋಗುವಾಗೆಲ್ಲ ನಾನು ನಿನ್ ಜೊತೆಲಿ ಇರ್ತೇನೆ. నీవు వెళ్ళేటప్పుడు అంతా కూడా నీ జతలో ನೀನು ఉంటాను. ಒಂದು ಚಿಕ್ಕ ಕೋಲನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದೀಯಾ, నీవు ఒక చిన్న కోలును తీసుకెళ్తున్నావు. ಇಲ್ಲಿ ನೋಡ್ರಿ 13ನೇ ವಚನ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, 28-13 28-13 ಇದಲ್ಲದೆ ನಾನು ನಿನ್ನ ಸಂಗಡ ಇದ್ದ ನೀನು ಹೋಗುವ ಎಲ್ಲಾ ಸ್ಥಳಗಳಲ್ಲೂ ನಿನ್ನನ್ನು ಕಾಪಾಡಿ ತಿರುಗಿ ಈ ದೇಶಕ್ಕೆ ಬರಮಾಡುತ್ತೇನೆ. ನಾನು ನಿನಗೆ ಹೇಳಿದ್ದನ್ನೆಲ್ಲ ನೆರವೇರಿಸದೆ ಹೊರತು ಬಿಡುವುದಿಲ್ಲ ಅಂದನು. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం, నీవు పండుకున్న ఈ భూమి నీకును నీ సంతానానికి ఇచ్చాను. ఈ భూమి లెక్కకు ఇసుకలేని వాళ్ళు అవుతావు. ఈ తోడు నువ్వు వెళ్లే వరకు నేను నా మాట నెరవేర్చే వరకు నేను విడువనని చెప్తా ఉన్నాడు. ನಿರೀಕ್ಷೆಯನ್ನು ಕಳೆದುಕೊಂಡಿರೋ ಈ ವ್ಯಕ್ತಿಗೆ, నిరీక్షణ కోల్పోయినటువంటి వ్యక్తికి ಧೈರ್ಯ ತುಂಬಿಸುವಂತ ధైర్యము ತಂದೆಯಾದ ಕರ್ತನು ಅವ್ರ ಜೊತೆಲಿ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. కాబట్టి ఇటువంటి దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. ನಿರೀಕ್ಷೆ ಇಲ್ಲದಂತ ಜನರಿಗೆ ನೀನು ನಾನು ನಿರೀಕ್ಷೆಯನ್ನು ತುಂಬಿಸುವವರಾಗಿರ್ಬೇಕು. నిరీక్షణ లేనటువంటి ప్రజలకు నువ్వు నేను నిరీక్షణ ಆಶೀರ್ವಾದ ಕೊಡು ಇಲ್ಲದೆ ಇರುವಂತ ಜನರಿಗೆ ಆಶೀರ್ವಾದ ತುಂಬಿಸುವಂತ ಆ ಒಂದು ಕಾರ್ಯಕ್ಕಾಗಿ ಸಭೆಯಾಗಿ ನನ್ನನ್ನು ನಿನ್ನನ್ನು ಕರೆದಿದ್ದಾರೆ. కాబట్టి ఆశీర్వాదం లేనటువంటి వారికి ఆశీర్వాదం ఇచ్చేవారుగా నిన్ను నన్ను పిలిచాడు. ನಿನ್ನನ್ನು ಕಾಪಾಡುತ್ತೇನೆ ಎಂಬುದನ್ನು ವಾಗ್ದಾನ ಅಲ್ಲಿ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ ಪ್ರಿಯರೇ. నిన్ను కాపాడతాను అని వాగ్దానం. ಸಭೆಯಾಗಿ ನನ್ನನ್ನು ಕಾಪಾಡಿದ ಕರ್ತನು, సంఘంగా నన్ను కాపాడినటువంటి ಸಭೆಯ ಕಾರ್ಯಕ್ಕಾಗಿ ನನ್ನನ್ನು ಕರೆದಂತ ಕರ್ತನು, దేవుని పనికి పిలిచినటువంటి దేవుడు ಇತರರಿಗೆ ನಿರೀಕ್ಷೆ ಕೊಡುವಂತ ಕಾರ್ಯ ನಾವು ಸಭೆಯ ನಾವು ಆಗ್ಬೇಕು. కాబట్టి ఇతరులకు నిరీక్షణ ఇచ్చేవారంగా నువ్వు నేనై ఉండాలి. ಇತರನ್ನು ಪರಿಚಯಿಸುವಂತ ಕಾರ್ಯಕ್ಕೆ ನಿನ್ನನ್ನು ನನ್ನನ್ನು ಕರೆದಿದ್ದಾರೆ. ఇతరులకి పరిచయం చేసే వారిగా నిన్ను నన్ను పిలిచాడు. ಅದೇ ಆ ಸಭೆಯ ಕಾರ್ಯ ನಿನ್ನ ನನ್ನ ಕಾರ್ಯವಾಗಿದೆ. ఆ సంఘం పని నీది నాదై ఉన్నది. ಮೊದಲನೇದಾಗಿ ನಾವು ನೋಡಿದ್ವಿ, మొదటగా మనం చూసాం, ದೇವರ ಮನೆ ಸ್ಥಿರವಾಗಿದೆ, దేవుని యొక్క ఇల్లు స్థిరమైంది, ದೇವರ ಮಹಿಮೆಯಿಂದ ತುಂಬಿದೆ, దేవుని యొక్క తేజస్సుతో నింపబడింది. అది ದೇವರ ಮನೆ ಆ ಒಂದು ಕಟ್ಟುವಂಥದ್ದು ಯಾವ್ದ್ರಲ್ಲಿ ಕಟ್ತಾ ಇದೀವೋ ಅದು ಸ್ಥಿರವಾದಂತ ರೀತಿಯಲ್ಲಿ ಕಟ್ಟೋದಾದ್ರೆ ಅದರಿಂದ ನಮ್ಗೆ ಸಂಬಳ ಬರ್ತದೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. కాబట్టి స్థిరంగా మందిరాన్ని కట్టినట్లయితే దానికి వచ్చే మనం జీతం పొందేవారంగా ఉంటాం. ನಾಲ್ಕನೇದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ, నాలుగోదిగా మనం చూస్తాం, ಸಭೆಯು ಅನ್ಯೋನ್ಯತೆ ಅಥವಾ ಸಮಾನತೆಯಿಂದ ಕೂಡಿರುವಂತ ಎಲ್ಲರೂ ಒಂದೇ ಎಂಬುದನ್ನು ನಮ್ಗೆ ಸಭೆ ತಿಳಿಸುವಂತದ್ದಾಗಿದೆ. ఆ సంఘములో సమానత్వం ఐక్యత ఉండాలని మనం చూస్తా వచ్చాం.
ಒಂದೇ ಅವರ ನಂಬಿದವರೆಲ್ಲ ಪ್ರಾಣ ಶರೀರ ಆತ್ಮ ಒಂದೇ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ఆ నమ్మిన వారంటే అందరికి కూడా ప్రాణాత్మ శరీరం ఒకటే ఉన్నాయి. ಏಕತೆಯಿಂದ ಒಗ್ಗಟ್ಟಾಗಿ ಮಾಡುವ ಕೆಲಸ ಅದು ಸ್ಥಿರಪಡಿಸುವಂತದ್ದಾಗಿದೆ. ఆ ఏకత ఒకే మాట ద్వారా జరిగినటువంటి స్థిరంగా ఉంటదని చూస్తున్నాం. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ అంత మాత్రమే కాదు, ಸಭೆಯು ಇತರರಿಗೆ ನಿರೀಕ್ಷೆ ಕೊಡುವಂತದ್ದಾಗಿದೆ ಎಂಬುದನ್ನು ఇతరులకు నిరీక్ష ఇచ్చేదిగా ఉండాలి. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ ನನ್ನ 4ನೇ ಅಂಶ ಇನ್ನೊಂದು ಅಂಶದಲ್ಲಿ ನೋಡುವಾಗ ಸಭೆಯು ಇತರರಿಗೆ ಸಹಾಯ ಹಸ್ತಮ್ಯ ಮಾಡುವಂತ ಕಾರ್ಯಕ್ಕೆ ನಮ್ಮನ್ನು ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳುವ ಆತನಾಗಿದ್ದಾನೆ. అంత మాత్రమే కాదు, మనం ఇతరులకి సహాయం చేసేవారిగా ఉండాలనేది కూడా మనం దేవుడు ఏర్పాటు చేశాడు. ಯಾಕೋಬನ ಮುಖಾಂತರ ನಾವು ನೋಡಿದ್ವಿ, యాకోబు ద్వారా మనం నేర్చుకున్నాం. ನಿರೀಕ್ಷೆಯನ್ನು ಕಳೆದುಕೊಂಡಂತ ವ್ಯಕ್ತಿಗೆ నిరీక్షణ లేనటువంటి వ్యక్తికి ನಿರೀಕ್ಷೆಯನ್ನು ತುಂಬಿಸಿದಂತ ಕರ್ತನು ఆ నిరీక్షణను నింపినటువంటి దేవుడు ಒಂದು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ಈ ಮನೆ ಇದು ದೇವರ ಮನೆ, ಇದು ಬಹು ಭಯಂಕರವಾದದ್ದು ಎಂಬುದನ್ನು ನಾನು ತಿಳಿಸುವ ఇది ಆತನಾಗಿದ್ದಾನೆ. దేవుని యొక్క స్థలము ఎంతో భయంకరమైంది అంటున్నాం. ನಾವು ದೇವರ ಮಂದಿರವಾಗಿದ್ದೇವೆ. మనం దేవుని మందిరమై ఉన్నాము. ನಾವು ದೇವರ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡ್ಲಿಕ್ಕೆ ನಾವು ಬಹಳ ಆಸಕ್ತಿಯಿಂದ ಮುಂದುವರಿಯಬೇಕಾಗಿದೆ. కాబట్టి దేవుని యొక్క పని చేయడానికి ఆసక్తితో ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. ನಾವು ಮಂದಿರದ ವಿಶೇಷತೆಯನ್ನು ಇವತ್ತು ನಾವು ನೋಡಿದ್ವಿ. ఆ దేవుని యొక్క మందిరం యొక్క విశేషత ఏంటంటే ದೇವರ ಆಲಯವನ್ನು ಕುರಿತು ನಾವು ನೋಡಿದ್ವಿ. దేవుని యొక్క మందిరం యొక్క ఆ ఆలయాల గురించి ಆ నేర్చుకున్నాం. ನಿರೀಕ್ಷೆಯನ್ನು ಕುರಿತು ನೋಡಿದ್ವಿ. నిరీక్షణ గురించి నేర్చుకున్నాం. ದೇವರ ಸಭೆಯಲ್ಲಿ ದೇವರ ಸೇವೆ ಮಾಡಬೇಕೆಂಬುದನ್ನು ನೋಡಿದ್ವಿ. ఆ దేవుని యొక్క మందిరంలో దేవుని సేవ చేయాలని నేర్చుకున్నాం. ಇತರರನ್ನ ನಾವು ಪರಿಚಯ ಮಾಡಿಕೊಡೋದಕ್ಕೆ ಕರ್ತನು ನಮ್ಗೆ ಕರೆದಿದ್ದಾನೆ. ఇతరులను మనం పరిచయం చేసేవారంగా ఉండాలి. ನಿರೀಕ್ಷೆಯನ್ನು ಕಳೆದುಕೊಂಡವರಿಗೆ ನಿರೀಕ್ಷೆ ಕೊಡುವ ನಾವಾಗಿದ್ದೇವೆ. నిరీక్షణ లేనటువంటి వారికి నిరీక్షణ ఇచ్చేవారంగా ఉండాలి. ಆ ಸಭೆ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ನಾವು ಮುಂದುವರಿಸಿಕೊಂಡು ಹೋಗೋಣ. ఆ రీతిగా దేవుని పనుల్లో మనం ముందుకు వెళ్ళేవారంగా ಕರ್ತನಿ ವಾಕ್ಯಗಳನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ. దేవుడి మాటలు ఆశీర్వదించుకున్నాడు. దేవుడు మన విన్న వాక్యం మన హృదయాల్లో భద్రపరుచుకున్నట్లు మన మధ్యలో ప్రశాంత్ ఉన్నాడు. సహోదరు ప్రశాంత్ ప్రార్థన చేస్తాం. Father,